ప్రజలు నన్ను హీరోలా చూస్తున్నారు అంటే అంత ఇజ్జత్ కూడా ఉందా ప్రజలలో? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటే ఇక నడుచుకుంటూ వస్తా అంటే కోసుకొని రక్తాభిషేకాలే మొత్తం చిందిస్తున్నారు కావచ్చు మొత్తం. అయితే ఇక చూడండి, ప్రజలు నన్ను హీరోలా చూస్తున్నారు, మా పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు, తెలంగాణను ఐకాంగా తీర్చిదిద్దా, ఇంకా 8 ఏళ్ల అధికారంలో ఉంటా, మా పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఓ టీవీ ప్రోగ్రామ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు, డీలిమిటేషన్కు మేము వ్యతిరేకం కాదు, 50% సీట్లు ఎట్లా పెంచుతారో చెప్పాలని వెల్లడి. నీవు వెనకటి మనిషి, నీ వెనకటి మైండ్ నీకు ఎప్పటికీ అర్థం కాదులే. అది డీలిమిటేషన్ అంటే ఏంది, దానివల్ల తెలంగాణకు ఒరిగేది ఏంది, అది నీకు అర్థం కాదు. మనకు ఓటుకు నోటు బ్యాగులో ఎన్ని కట్టలు ఉన్నాయి, ఎవరిని కొనాలి, ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఆడ కబ్జాలు చేయాలి, కొండలరెడ్డి ఎట్లా తిరుగుతూ ఉన్నాడు, ఎన్ని కబ్జాలు చేస్తున్నాడు, ఆ లెక్కలు మనకు అర్థం అవుతుంది. కానీ ఇలాంటి లెక్కలు మనకు అర్థం కావు. మళ్ళీ కలెక్టరేట్ ఆఫీసులు రావాలి, పోలీస్ స్టేషన్లు కావాలి, అన్ని లెక్కలు మన మైండ్ మీద ప్రెషర్ పడతాయి. ఏమంటాడు, మరో ఇంకా 8 ఏళ్ల అధికారం నేనే ఉంటా, నువ్వు చెప్పుడు కాదు, ప్రజలు చెప్పాలి. నువ్వు రావాలని ప్రజలు హారతి పట్టాలి. ఇప్పుడు కేసీఆర్ పడుతున్నారు చూసిరా, అట్లా హారతి పట్టాలి. ఇప్పుడు ఏమంటాడు, ప్రజలు నన్ను హీరోలా చూస్తున్నారు. ఒక్కసారి మొన్న రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని పెట్టిండు. ఆ గద్దర్ అవార్డ్స్లో సినీ హీరోలే, నువ్వు హీరో రేంజ్ దాకా ఊహించుకోకు, సినీ హీరోలే, ఆఖరికి మహిళలు కూడా లేచి నిలవలేని స్థాయి మంది. గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం అయిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు అనేది. ఒకసారి మీరే చూడండి, ఇక వినండి. ఏకదం నడక, మహిళలు కూడా లేస్తలేరు. అక్కినే నాగార్జున గారు చూడండి, ఎవరో ఉల్లటి నుంచి అట్లా వెళ్ళిపోతున్నాడు చూస్తున్నారు. కానీ ఘోరం. ఇక చిరంజీవి అయితే మాట కూడా మాట్లాడు, ఇజ్జత్ తీసేసిండు. కమల్ హాసన్ పక్క రాష్ట్రపు మనిషి కూడా వస్తే కూడా అంత ఇజ్జత్ కూడా ఇవ్వలే. ఇక చూడండి, ఒక సీఎం వచ్చి కూర్చుంటే పలకరింపు కూడా లేదు. చూడండి ఎట్లా సైడ్ తోడు చూస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఔకాత్, రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఇజ్జత్. అదే కేసీఆర్ వెళ్ళుంటే నా స్థాయిలో లేవని మనిషి అంటూ లేడు కుర్చీల నుంచి. ఇంక్లూడింగ్ కేటీఆర్ వెళ్ళిన కూడా అంతే, హరీష్ రావు గారు వెళ్ళిన అంతే, బీఆర్ఎస్ పార్టీలో ఒక వార్డు మెంబర్ వెళ్ళిన కూడా మినిమం ఇజ్జత్ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీసేసిర్రబ్బా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల పులి, అడవి పులి అని మాట్లాడుకునే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మావోడు సింహం పులి. ఇక అదే రేవంత్ రెడ్డి మాట పట్టుకొని నేను హీరో లెక్క, నన్ను హీరో లెక్క చూస్తున్నానంటే హీరోలే నేను జీరోలు చేసేసిర్రు కదా. ఎంత పరువు దక్క పనంటే ఇక నవ్వనోళ్ళు లేడబ్బా ఆ సభల. ఒక మహిళ కూడా లేవాలి రేవంత్ రెడ్డిని చూసి. ఇక ఇట్లా బొమ్మలెక్కి ఇట్లా నడుచుకుంటూ వస్తాను, ఇట్లా నడుచుకుంటూ ఇట్లా రోబో లెక్క నడుచుకుంటూ వస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి భలే ఏం వచ్చారు అది, ఇట్లా బిగుసుకున్నాడు, ఇట్లా నడుచుకుంటూ పోయిండు. అట్లా నడుచుకుంటూ పోయడానికి చిరంజీవి కూడా చిరంజీవి ఇట్లా చూసాడు తప్ప నమస్తేనండి నమస్తే రేవంత్ రెడ్డి గారు బాగున్నారా అని కూడా ఇట్లా మాట్లాడలే. ఇట్లా చూస్తారు. ఇక అఖిల నాగార్జున అయితే ఇట్లా చూస్తున్నాడు, ఎవర్రా పోయేది ఎక్కడ అనుకుంటా. ఇంత ఘోరం తక్కువ అంటే ఇలా వచ్చి మెరుపుతీగా అన్నట్టుగా రేవంత్ రెడ్డి అంత దారుణంగా. మా సీఎం అంటే అంత లెక్కలేదా మీకు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, లేనిపోని శాఖలన్నీ ఆయన కిందనే ఉన్నాయి. ఇంత ఇజ్జత్ చూస్తే మొదటిదాకా ప్రజలు అనుకున్నాం, తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు అనుకున్నాం, ఆ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్నాం. ఈరోజు సినీ తారలు కూడా, సినీ నటులు కూడా అంత ఇజ్జత్ ఇవ్వకుండా ఎట్లా చెప్పండి మీరే. మీకోసం గద్దర్ అవార్డు పెట్టిండు, రోబో లెక్క నడిచిండు. మినిమం కామన్ సెన్స్ ఇది సినీ హీరోలకు ఇవ్వాలండి, ఇజ్జత్ ఇవ్వాలి. ఎవరికి ఎట్లా ఇవ్వాలి. అందుకనే నేను చెప్తున్నా, దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి చరిష్మాకా వాల్యూ, ఫేస్ వాల్యూ.